ఈరోజు నా గార్డెన్ అండి, చూడండి ఎంత బాగుందో. చాలా గ్రీనిష్గా ఉందండి. కాకరకాయలు, పొడవు కాకరకాయలు పడ్డాయి. జాజులు చూడండి, ఎర్ర జాజులు, మొగ్గలు, చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. రోజు మాలలు కొని పెట్టుకున్న చాలా హ్యాపీగా ఉన్నది. మన గార్డెన్లో మనం ఒక కుండీలో నాకు దాదాపు 3 పువ్వులు వస్తున్నాయండి. 3 పువ్వులు అలుకొని పెట్టుకుంటున్నా రోజు నేను. సో హ్యాపీ. కాకరకాయలు వస్తున్నాయి, బెండకాయలు, పెట్టిన పసుపు మొక్కలు, చామంతులు మంచిగా నిలదొక్కున్నాయి. దొండ చెట్టు చూడండి, ఇక్కడ చూడండి ముద్ద వంకాయ, పాత వంకాయ చెట్లు అన్నీ తీసేయడం జరుగుతుంది. వాటి లైఫ్ అయిపోతుంది, అందుకే అవి తీసేస్తున్నా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఉసిరి చెట్టు. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఫ్లవర్స్, రోజెస్, మందారాలు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. చాలా హ్యాపీ అనిపించింది పైకి రాగానే. ఈ ఫ్లవర్స్, ఈ గ్రీనిష్ అంతా చూడంగానే. చెర్రీ టొమాటో చెట్టు ఎంత బాగుందో, సో హ్యాపీ. పసుపు చూడండి ఎంత బలంగా వచ్చిందో. ఇక్కడ కూడా ఒక వంకాయ ఉంది, ముద్ద వంకాయ చెట్టు కొత్తగా పెట్టాను. ఇవి నిమ్మ చెట్టు చూడండి మనది, ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. నిమ్మ చెట్టుకు ఒక్కొక్క గుత్తికి 4-5 కాయలు ఉంటాయండి. ఎప్పుడు కాయలతోనే ఉంటుంది మన చెట్టు, చాలా బాగుంది. డ్రాగన్ ఫ్రూట్ అండి, డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఫ్లవర్స్ మొగ్గేసింది. ఎందుకో ఇది మొగ్గలు పూలు పూస్తున్నాయి, రాలిపోతున్నాయండి చెట్టు, తెలియదు. కాయలు వస్తాను కూడా ప్రతిసారి ఇట్లనే అవుతున్నాయి. ఇది కొత్త అప్డేట్ అండి. ఈ మొక్క చూడండి, ఇది దవనము. మరవం వేరు, దవనం వేరు. ఇది దవనము, ఈ మధ్యన తెచ్చిపెట్టిన దవనం మొక్క. చూడండి మన చెన్నంగాకి చెట్టు, గోరింట చెట్లు కూడా పెట్టడం జరిగింది. కొన్ని మొక్కలు గోరింట. చాలా రోజుల తర్వాత ఎండ వచ్చి కొంచెం గార్డెన్లో మంచిగా అనిపిస్తుంది. బీరకాయలు కోసినాయి, ఇప్పుడే చూపిస్తాం మీకు. వర్షానికి మన పొన్నగంట అది ఎట్లా అయింది చూడండి. పుల్లగంధ చెట్టు అండి, కంద అంటారు ఆంధ్రాలో. తెల్ల శంకు, ఇక్కడ కూడా ఒక తెల్ల శంకు ఉంది. ఇప్పుడే ఈ వంకాయలు కోసాను. ఈ చెట్టు ఫంగస్ వస్తుందండి, ఇట్లా ఘోరంగా మందు కొట్టినా వస్తుంది. అంటే దీని లైఫ్ అయిపోయింది అన్నట్టు. తీసేద్దామంటే పిందెలు ఉన్నాయి, పోతుందని మళ్ళీ అనిపిస్తుంది. ఇది చెమ్మకాయ చెట్టు. కోతులు ఉంచుతాయో ఉంచే తెలియదు. 2 గింజలు ఉంటే పెట్టిన విత్తనం కట్టాలనుకుంటాను, కోతులు ఉంచట్లే. బీరకాయ పిందెలు ఉన్నాయండి, ఇంకా 1, 2, ఇక్కడ 1, 3. సొరకాయ చెట్టు కూడా ఇప్పుడిప్పుడే పూతకు వస్తుంది. నెక్స్ట్ వరకు వస్తుందేమో కాత. బెండ చూడండి కోసాను ఆల్రెడీ, కోసాక ఐడియా వచ్చింది నాకు. బీరకాయలు 4 కోసా, వంకాయలు కొంచెం, 2 బెండకాయలు, కాకరకాయలు ఇంకెళ్తాయి. కొంచెం కొయ్యంగానే ఐడియా వచ్చింది. ఇది నేను పాండిచ్చేరి నుంచి తీసుకొచ్చిన మొక్క అండి. దీని పేరు ఏంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ మొక్కను వాళ్ళు ఏం చెప్పారంటే, మా ఫ్రెండ్ వాళ్ళు దోశలలో వేసుకుంటారు ఈ ఆకులు, హెల్దీ అని చెప్పారు. ఇది చూడండి, ఈ మొక్క మనం గణపతి దగ్గర పెడతాం కదా, పూలు ఆకులతో కర్రీ కూడా వండుతారు. మిర్చి అండి, మంచిగా కాయలు కాసింది మిర్చి. కోద్దాం, ఇవన్నీ కూడా కోద్దాం ఇప్పుడు. ఈ గరిక కూడా ఉందండి, తీసేద్దాం అనుకున్నా, కలుపు మొక్కలాగా విరిగిందని. కానీ మన ఇంట్లో ఉన్న గరికనే మనం గణపతికి నివేదన చేయాలన్న కోరిక కలిగింది నాకు. గణపతికి పెట్టాక గణపతి చేసిన తర్వాత ఇదంతా తీసేస్తా, గరిక అదంతా తీసేస్తా. చూడండి మన జామ చెట్టు, ఇదిగోండి తులసి పువ్వు ఎంత బాగా వచ్చిందో, పసుపు చూడండి. అరటి చెట్టు, ఇది పైకి రాగానే ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది నాకు, అరటి చెట్టు గ్రో బ్యాగ్లో. ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే, ఇది జాజిపూల చెట్టు అండి. జాజిపూల చెట్టు, గుత్తుల జాజిపూల చెట్టు. ఇది కూడా బతికింది. దీన్ని రీపాటింగ్ చేసి మంచిగా నేను స్టాండ్స్ చేయించినానండి, మంచి స్టాండ్స్ చేయించిన. ఇవి పైకి తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత దానికి బారిస్తా. నిత్యమల్లి, తెల్ల నిత్యమల్లి, రణపాల చెట్టు చూడండి. వామాకు చెట్టు జామ చెట్టులో పెట్టేశాను, వామాకు. నెక్స్ట్ మన గన్నేరు చెట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది.
ఫ్లవరింగ్ ఎంత బ్యూటీ ఇస్తుందో గార్డెన్కి అనేది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మనకు. ఎంత బాగుంది చూడండి. ఇంకొక చెట్టు చూపిస్తాను మీకు నేను. ఇటు చూడండి, ఇది ఎవరికైనా తెలుసా? ఇది ఏం చెట్టు ఎవరైనా చెప్పగలుగుతారా? ఇది మాచీపత్రం అండి. గణపతికి పెడతాము. మొన్నటిదాకా నేను కూడా బయట కనబడ్డాక ఆకులు తీసుకొచ్చి పిచ్చి చెట్లు తీసుకొచ్చి పెట్టాను. క్షమించమని కోరుతున్న భగవంతుణ్ణి. అసలు మాచిపత్రం ఇదని పాండిచ్చేరికి వెళ్ళాక మా ఫ్రెండ్ వాటిలో తెలిసింది నాకు. తీసుకొచ్చిన మంచి స్మెల్ ఉన్నదండి ఆకు. ఇది మాచిపత్రము 2-3 దిక్కులో పెట్టినా వచ్చింది. ఇది ఒక రకమైన గులాబీ అండి. చూడండి, రెడ్గా ఉంటుంది. చాలా పాండ్స్ కోల్డ్ క్రీమ్ స్మెల్ వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది కాకరకాయలు ఇవి. ఇదిగోండి చూడండి, చెన్నంగి ఆకు చెట్టు. చెన్నంగి ఆకు హెల్త్కి చాలా మంచిది. మన కనకాంబరాలు, సిలోన్ బచ్చలి, అడేనియం ప్లాంట్ ఒకటి ఇంట్లో పెట్టానండి. ఇంట్లో కూడా ఒక సిలోన్ బచ్చలి మొక్క ఉన్నది. ఈ మొక్క పేరు నాకు సడన్గా అస్సలు గుర్తు రావట్లేదండి. దీని పేరు తుమ్మి చెట్టు అండి. తుమ్మి పూల చెట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను వినాయక చవితి తర్వాత తీసేస్తాను. తుమ్మి పూల చెట్టు అని ఉంచాను. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. చాలా పూలు పూస్తుందండి. గన్నేరు ఈ మందార చెట్టు హెల్దీగా వచ్చింది. ఇక్కడ చేమంతులు ఉన్నాయి కొన్ని. ఇది చెట్టు చిక్కుడు చెట్టు. ఇందులో దానం ఉంది, పసుపు. ఇంకా అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన చెట్టు చూడండి. ఈసారి చూడండి, ఇది ఎంత బాగుంది చూడండి. చిల్లీ ఇది చూడండి, ఫస్ట్ బాగా బ్లాక్ కలర్లో వచ్చింది. ఇది ముదిరిన కొద్దీ ఎల్లో కలర్ వస్తుందండి. చిల్లీ ఇట్లా బ్లాక్గా ఉండి ముదిరితే రెడ్ వస్తాయి కదా, ఇది ఎల్లో వస్తుంది. ఎల్లో తర్వాత మళ్ళీ రెడ్ వస్తుందేమో. సూర్యముఖి మిర్చి లాగానే ఉన్నది, పైకి చూస్తుంది. ఇక్కడ కూడా గరిక ఉంది. ఇవన్నీ కూడా నేను గణపతి చవితి తర్వాత తీసేస్తా. ఇది చూడండి, పంచపాండవుల చెట్టు. ఫ్లవర్ పూసింది. ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి ముడుచుకపోయింది మళ్ళీ.